మనలను పాపముల నుండి రక్షించి ఆయన రక్తము చేత శుద్ధి చేసిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ ప్రభువు యొక్క కృపారెక్కల క్రింద భద్రపరచబడి ఉన్నారని నేను విశ్వసించుచున్నాను. అనేక మాసముల తరువాత ఈ విధముగా నేను మీ ముందుకు వచ్చుటకు ప్రభువు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా జీవితములో నా ప్రతి ఇరుకు ఇబ్బందులలో చాలినవాడుగా నాకు భర్తగా ఉండి నన్ను నా బిడ్డలను నడిపించుచున్న విధమును బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధుల ప్రార్థనలను బట్టి మరియు నా కొరకు మీలో అనేకులు చేసిన ప్రార్థనలను బట్టి నేను సజీవ లెక్కలో ఉండి ఉన్నానని రూఢిగా చెప్పగలను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మూల వాక్యమును గమనించినట్లయితే క్రీస్తు మన జీవితములోనికి రాక మునుపు మన ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నది అని తేట తెల్లగా బయలుపరచుచున్నది. మనకు ఇంకొక వాస్తవమును కూడా బయలుపరచుచున్నది. అదేదనగా క్రీస్తు మన జీవితములో లేకుండా ఆత్మీయముగా మనము మృతమైన వారమనియు జీవము నుండి మన పాపములను బట్టి అపరాధములను బట్టి ప్రత్యేకించబడిన వారమనియు మనము గ్రహించగలము. ఈ దినము మీరు మొదలు పెట్టుచుండగా మనలను రూపాంతరపరచగల ప్రభువు యొక్క శక్తిని గూర్చి ఆలోచించుడి. అది కేవలము మనము క్రీస్తు ద్వారా దేవుని కృప పొందుకొనినప్పుడు మాత్రమే సాధ్యమగును. మృతమైన మన ఆత్మీయ అనుభవము క్రీస్తులోనికి వచ్చినప్పుడు నూతన జీవముగా మార్చబడును. మన జీవితములను గమనించుకొనినట్లయితే అపవాది అనేక రీతులుగా మనపై నేరారోపణ చేయును. నీవు అనేకమైన పాపములతో నిండి ఉన్నావనియు దేవుని యొక్క స్థానమునకు చేరుటకు ఆయన సింహాసనమున ఆయనతో కూర్చునుటకు నీకు అర్హత లేదనియు మనలను వెనుకకు లాగును. ఇంకను అపవాది నీతో నీవు ఒక పాపివి కనుక దేవుని సన్నిధికి వెళ్ళుటకు గాని ఆయనను ఆరాధించుటకు గాని ఆయన పరిశుద్ధ బలలో పాలు పొందుటకు గాని నీకు అర్హత లేదని అనేక రీతులుగా నీపై నేరారోపణ చేయును. అయితే ప్రియులారా, నీటి బాప్తిస్మము తీసుకున్న ప్రభువునే అంతలా నేత్రాస శరీరాస జీవపు డంబము ద్వారా శోధించిన అపవాది మనలను ఎందుకు వదులును? మనము ఎల్లప్పుడూ నేను క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నాను గనుక పాపమునకు ఇక నాలో స్థానము లేదు, కేవలము దేవునికి మాత్రమే, ఆయన స్వరమునకు మాత్రమే నాలో స్థానము అని నీవు నీ ఆత్మలో అనిన ఎడల నిశ్చయముగా నీవు ఒక పాపివి అని అపవాది యొక్క స్వరమును కాక నీవు నా రక్తముచే కడగబడి ఉన్నావను ప్రభువు యొక్క స్వరమును మాత్రమే నీవు వినగలుగుదువు. ప్రియమైన దేవుని బిడ్డ, అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను అని చదువుచున్నాము. ఇది మనము ప్రతి దినము ప్రతి క్షణము జ్ఞాపకం ఉంచుకొనవలెను. అప్పుడు మాత్రమే మనము ఈ లోకమును పాపమును శాపమును సమస్త సాతాను యుక్తులను జయించి దేవునితో పాటు ఆయన సింహాసనమునందు కూర్చుండగలుగుదుము. కాబట్టి నీవు దేవుని యొక్క రూపాంతరపరచు శక్తిని గ్రహించి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన ఆ తండ్రి ప్రేమను కనికరమును తలంచి కన్నీటితో ఆయనను స్తుతించుడి. నీవు ఇక పాపిగా ఎంచబడవనియు క్రీస్తు ద్వారా నిత్య జీవములోనికి తేబడి ఆయనలో జీవించుచున్నావని జ్ఞాపకముంచుకొనుము. దేవుని యొక్క కల్వారి రక్తము ద్వారా రక్షించబడిన మనము ఎల్లవేళల యందు ఆయన ప్రేమను ధ్యానించి స్తుతించెదముగాక. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రేమ
స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, నీ వలనే ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితివి, నీ వలనే ప్రేమించే వారే లేరు, నీ శాశ్వత ప్రేమతో ప్రేమించితివి, నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి, నీ కృప నన్ను విడువాక దయ చూపితివి, నీ దివ్య స్వభావం రూపించితివి, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ. స్నేహ బంధముతో నిర్బంధించి నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తిన్, నీ స్నేహ బంధముతో నిర్బంధించి నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తిన్, వేదన కన్నీళ్లలో నన్ను ఓదార్చి వాత్సల్యముతో నన్ను బలపరచితివి, వేదన కన్నీళ్లలో నన్ను ఓదార్చి వాత్సల్యముతో నన్ను బలపరచితివి, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడితివి, ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడితివి, ఆదరించిరి నన్ను శ్రమలయందు అద్భుత నిరీక్షణ కలిగించితిరి, ఆదరించిరి నన్ను శ్రమలయందు అద్భుత నిరీక్షణ కలిగించితిరి, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ, ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం
చేయుటే వాంఛ. సువాసనగా నీ మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. పరిమళ సువాసనగా నీ మారుటకు ప్రభువా నిన్నే నాకై అర్పించితివి. అనింద్యునిగా నిలిపాను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. అనింద్యునిగా నిలిపాను పరిశుద్ధతలో అపోస్తుల ఉపదేశం నాకిచ్చితివి. ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే. ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ. ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ. ఎడబాయని నీ ప్రేమని ధ్యానించి ఎల్లప్పుడూ నీ సేవను నే చేసెదను. ఎడబాయని నీ ప్రేమని ధ్యానించి ఎల్లప్పుడూ నీ సేవను నే చేసెదను. నిర్మలము నిర్దోషిగా మార్చుము తండ్రి, నీ నిత్య సీయోనులో చేర్చుము కృపతో. నిర్మలము నిర్దోషిగా మార్చుము తండ్రి, నీ నిత్య సీయోనులో చేర్చుము కృపతో. ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమ స్వరూపుడైన నా యేసయ్యా, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే, ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే. ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ. ప్రేమలో పరిశుద్ధమై నిర్దోషిగా మారుచు నీ ప్రేమాముఖ దర్శనం చేయుటే వాంఛ.